హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 841వ నామం, 3 అక్షరాల నామం భావజ్ఞ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం భావజ్ఞాయ నమః అని చెప్పుకోవాలి. భావములు తెలిసినటువంటి తల్లి అనేది ఈ భావజ్ఞ అనే మాటకి స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు భావం అంటే ఉనికి, స్వభావం, చేష్ట, పుట్టుక, సంసార వికారాలు అనే అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినటువంటి తల్లి భవునికి అంటే శివుడికి చెందినవి భావాలు. శివజ్ఞాన స్వరూపిణి అయినటువంటి తల్లి భావానికి భక్తి అనే భావాన్ని అర్థాన్ని కూడా చెప్తుంది. భక్తికి తెలియనిది అని అర్థం. భాం కాంతి తాం వాంతి గచ్చంతి సూర్యాదయేపి భావ. కాంతినిచ్చే సూర్యాదులను గ్రహించేటువంటి తల్లి అని చెప్పి దీనికి అర్థం చెప్పుకోవచ్చు. సంసార చక్రాన్ని తిప్పుతూ ఉంటుంది. ఈ సంసార చక్రం రోగమని తెలుసుకొని ఎవరు సాధన చేస్తారో వాళ్ళని బయటికి తీస్తుంది. భవము అంటే సంసారం అని అర్థం. సంసారం యొక్క స్వరూపానికి భావము అని పేరు. ఈ సంసారంలో జరిగే అన్నిటువంటి దశలకు భావాలు అని పేరు పెట్టుకోవచ్చు. ఈ సంసారపు దశలన్నీ కూడా తెలిసినటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆ పరమేశ్వరి భావజ్ఞ. సృష్టిలోని ప్రతి ఒక్క వస్తువుకి కూడా 6 భావాలు ఉంటాయి. జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, పరీక్షయతే, నశ్యతే. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వీటిని షడ్భావ వికారాలు అంటారు. అంటే పుట్టుక, ఉండుట, పెరుగుట, విస్తరించుట, క్షీణించుట, నశించుట. ఈ షడ్భావ వికారాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ సంసార యోగంలో ఉన్నట్టే ఈ మొత్తం ఈ 6 భావాలు కూడా జగదంబకి. కానీ అమ్మవారికి మాత్రం ఈ 6 భావాలు లేవు. అవి అమ్మవారు చెప్పేది ఏంటంటే, భావాలు తెలిసినా కూడా భావాలతో సంబంధం లేనటువంటి తల్లి, భావాలను దాటించగలిగినటువంటి తల్లి. ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి భావజ్ఞ. ఓం ఐం హ్రీం శ్రీం భావజ్ఞాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.